మీరొక్కరే చేస్తాము అంటే వర్క్ అది లేట్ అవుతుంది. ఓకే, డెలిగేషన్ ఆఫ్ వర్క్ కూడా ఉండాలి. నెక్స్ట్, నో చెప్పాలా వద్దా. కొన్ని విషయాలు మనం నో చెప్పాలా వద్దని ఆలోచిస్తుంటాం. మొహమాటం లేకుండా నో చెప్పడం కూడా నేర్చుకోవాలి సార్. అవునా కదా? మీ ఫ్రెండ్ వస్తారు, డబ్బులు కావాలి అర్జెంటుగా, మీ దగ్గర లేవు, లేకుండా వేరే వాళ్ళతో అడ్జస్ట్ చేసి ఇస్తారు. బట్ అది ఇబ్బందులో తీసుకెళ్తుందో తీసుకెళ్ళదా? కాబట్టి నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. రైట్. నెక్స్ట్, గ్రాటిట్యూడ్ సార్. కంపల్సరీగా మీకున్న వాటికి గ్రేట్ఫుల్గా ఫ్రీ, ప్రతి దానికి గ్రాటిట్యూడ్గా ఉండాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి, కృతజ్ఞత భావం ఉండాలి. మీరు చేస్తున్న పనిని ఇష్టపడుతూ గ్రాటిట్యూడ్ 100% మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఆఫీస్ వర్క్ కావచ్చు, అవునా కదా, ఫ్యామిలీ వర్క్ కావచ్చు, దాన్ని బ్యాలెన్స్ చేయడం తెలియాలి. నెక్స్ట్, ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్ నుంచి మీరు కొంచెమైనా నేర్చుకోవాలి సార్. తప్పులు చేస్తారు అందరు, ఎవరు చేస్తారు తప్పులు? భూమి మీద పుట్టే ప్రతి మనిషి తప్పు చేస్తాడు. కానీ దాన్ని రిపీట్ కాకుండా చూసుకోండి. అవునా కదా? సో దాని మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, ఆ మిస్టేక్ అనేది రిపీట్ అవ్వకూడదు. ఎస్. నెక్స్ట్, స్మార్ట్ వర్క్ నేర్చుకోండి. సో డైలీ లర్నింగ్ మనం అవుతూనే ఉన్నాము. ఓకే, లర్నింగ్ బై ఎర్నింగ్, స్మార్ట్ వర్క్ అన్నమాట. బుక్స్ చదవడము, కొటేషన్స్ చదవడము, స్కిల్స్ అప్డేట్ చేసుకోవడము, మీరు బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. అవునా కదా? నేర్చుకోవడం ఆగిపోతే మన ఎదుగుదల ఆగిపోతుంది అన్నట్టుగా డైలీ 1% మారండి. మీరు 3 months బిఫోర్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ 3 months ఎలా ఉన్నారు, మీకే చేంజెస్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి సార్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీ లైఫ్ లో సక్సెస్ అవుతామనే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. కొత్త న్యూ డే, కొత్త థాట్స్ రిలీజ్ చేయండి. నెగిటివ్ పీపుల్ కు దూరంగా ఉండండి. అవునా కదా? ప్రతిరోజు ఉదయం పాజిటివ్ గా మాట్లాడండి. ఎంతమంది మార్నింగ్ లేచిన వెంటనే పాజిటివ్ అఫర్మేషన్ చేస్తున్నారు? నేను చేస్తాను సార్. నేను ఎస్. ఎస్. ఒక డైరీలో రాయండి. నైట్ పడుకునే ముందు ఈ రోజు నాకు ఏం మంచి జరిగింది అని అలవాటు చేసుకోండి డైరీలో. ఓకే. నీ వల్ల కాదు అనే వారికి దూరంగా ఉండండి ఫస్ట్. అవునా కదా? ఎవరైతే నీవు చేయగలవు అని సపోర్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గర సన్నిహితంగా ఉండండి. అవునా కదా? సపోర్ట్ చేసే వారికి దగ్గరగా ఉండండి. మీ గురువుస్ కి మెంటర్స్ ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి. అవునా కదా? మీకు ఈ క్లిష్టమైన పరిస్థితి వస్తుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు ఎవరిని అడుగుతారు? ఖచ్చితంగా ఒక గురువు, ఒక మెంటర్ ఉంటే వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. నెక్స్ట్, ఆటిట్యూడ్ మార్చుకోండి. సో పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండాలి, నేను చేయగలను అని ఉండాలి. నాలెడ్జ్ పెంచుకోండి, ప్రతిరోజు కొంచెం నాలెడ్జ్ తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్, హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఓకే. కంపల్సరీగా హెల్త్ ఫుడ్ ఉండాలి. చెప్పాం కదా, హెల్త్ మనం 3 types ఉన్నాయి: మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. ఈ 3 ఫాలో అయితే చాలు, ఏ హాస్పిటల్, ఏ డాక్టర్ అవసరం లేదు సార్. ఎస్ సార్, నో? ఎస్ సార్. కంపల్సరీగా ఫిజికల్ హెల్త్, వాకింగ్ చేయండి. మినిమం 15 minutes వాకింగ్ చేయండి. వాకింగ్ గురించి మొన్న సీక్రెట్ చెప్పాను, ఎంతమంది గుర్తుంది? మన బాడీ బ్లడ్ లో ఐరన్ ఉంటది. సో ఎర్త్ మీద కూడా గురుత్వాకర్షణ శక్తి ఉంది. సైంటిఫిక్ గా కూడా చెప్పాను, మీకు అర్థం అవ్వాలి అని. మేము కూడా రీసెర్చ్ చేస్తున్నాం, డైలీ కొత్త విషయం నేర్చుకోవాలి కదా. అన్నీ తెలుసు అని కాకుండా డైలీ లెర్నింగ్ లో ఉండాలి, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఫిజికల్ హెల్త్, మెంటల్, స్పిరిచువల్ హెల్త్ బ్యాలెన్స్ చేయండి. నెక్స్ట్, బీయింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించండి. సెల్ఫ్ టాక్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్. ఈ 3 మనం ప్రతిరోజు చేస్తున్నామా? ఎస్, మీరు సక్సెస్ అయినట్టే. ఇంకేం కావాలి? సెల్ఫ్ టాక్ కంపల్సరీ మర్చిపోవద్దు, ప్రతిరోజు చేసేవి. సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాబిట్స్. రైట్ సార్. భూమి సార్ మీద ఎందుకున్నాడు? ఒక ఎస్ డౌట్. సార్, చెప్పండి. ఇప్పుడు ఈ మంచి హెల్తీ ఫుడ్ అన్నారు కదా సార్. ఆ, ఉమ్, అయితే మన బాడీకి ఫుడ్ ఎంత అంటే ఎంత అవసరమో, ఆ, ఉమ్, మన మైండ్ కూడా, మైండ్ కి ఫుడ్ ఏంటి అని అంటే నా దృష్టిలో ఆలోచన సార్. ఉమ్. మంచి ఆలోచన చేయడం అనేది కూడా మైండ్ కి, అంటే మన మానసిక బాడీకి మంచి ఫుడ్ తీసుకోవడం అనేది, అంటే పాజిటివ్ ఎఫర్మేషన్ అని అన్నారు కదా. అవును. అది ప్రతి ఆలోచన ఒక ఫుడ్ లాగానే, అంటే అదొక బయట లాగానే ఫీల్ అవుతూ అలా మంచి తీసుకోవడం వల్ల మానసికంగా కూడా దృఢంగా అవుతాం. శారీరకంగా మంచి ఫుడ్ వల్ల ఎంత దృఢంగా అవుతాను, మానసికంగా కూడా మంచి ఆలోచన అనేది మంచి ఫుడ్ అది కూడా. ఎస్. దాన్ని మంచి అని నా ఎస్ సార్. గుడ్ గుడ్ ఇన్ఫర్మేషన్. ఓకే. మన శరీరానికి ఫుడ్ ఎలా అవసరమో మైండ్ కూడా పాజిటివ్ థాట్స్ అలా అని చెప్తున్నారు ప్రదీప్ మోక గారు. ఎస్ సార్. ప్రతి థాట్ కూడా ఫుడ్ లాగానే. ఎస్, మీరు ఏదైతే తింటారో అదే అవుతారు అని
ఎవరో చెప్తే విన్నా నేను కూడా. మంచి ఇది ఫుడ్ తింటే మంచి ఆలోచిస్తాము, ఆలోచనలే వస్తాయి. అలాగే నెగిటివ్ జీవిస్తాం. ఫుడ్ తింటే నెగిటివ్ ఆలోచనలే వస్తాయి. చూడండి ఒకసారి. ఓకే, రైట్. ఆ, భూమి మీద ఎందుకు నడవాలో క్లారిటీ వచ్చింది అందరికి. చెప్పులు లేకుండా నడవాలని చెప్పిన పార్కులోనో గ్రౌండ్లోనో మీకు 100% రిజల్ట్స్ వస్తాయి సార్. చేసి చూడండి. తర్వాత ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం 5కి లేవడానికి ప్రయత్నించండి. ఓకే, 5 బిలో. జగదీష్ గారు 6కి అలారం పెట్టుకుంటున్నారు, డైరెక్ట్ జూమ్లో జాయిన్ అవుతున్నారు చెప్పారు, నేను డిస్కస్ చేసుకున్నాం. కానీ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ లేచి చూడండి. ఒకసారి అలా మీ ఇంటి బయట గేట్ తీసి అలా నడవండి. యూనివర్స్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సార్. ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో మీరు ఏది మేనిఫెస్టింగ్ చేసినా జరిగిపోద్ది. సెల్ఫ్ టాక్ చేసేటప్పుడు నడుచుకుంటూ, ఎస్ నేను ఎక్కడున్నాను, ఏం చేయాలనుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా యాక్షన్స్ ఏంటి, మీతో మీరు మాట్లాడండి. ప్రశాంతంగా ఉంటుంది, చాలా పీస్ఫుల్. ఓన్లీ చల్లటి గాలి, చెట్ల సౌండ్ వస్తుంటుంది అంతే. అంత సూపర్గా ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్. నడిచి చూడండి. ఒక్కరోజు నడిచి చూడండి, రెండో రోజు ఆటోమేటిక్గా ఎస్ అన్న మీకు మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎస్, ఇంట్లో ఉండకండి. ఒక 5 మినిట్స్ అన్నట్లు గేట్ తీసి బయటికి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చోండి. చేసి చెప్పండి. ఓకే, 6కి లేవకండి. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఇలా 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. మీకు అలవాటు అయిపోతుంది. ఈ వెల్త్ క్లబ్లో జాయిన్ అయిన వాళ్ళు కొన్ని అలవాట్లు చేంజ్ అయి ఉంటాయి. లేట్గా లేచే వాళ్ళు 6కి అంతా లేసేస్తున్నారు లేదా ఇప్పుడు? ఓకే అవునా సార్. కదా? మంచి అలవాట కాదు అది? చాలా మంచిది సార్. మళ్ళీ కొంతమంది నేను 7కి లేస్తుంటారు, 8కి లేస్తుంటారు, 6:30కి లేస్తుంటారు. లేచి ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు సార్? లేచి అందరు ఫస్ట్ వర్క్ చెప్పండి, ఒక్కొక్కరు ఒక వర్క్. లేచి ఏం చేస్తున్నారు? సార్ నేనైతే అలవాటు, మార్నింగ్ మంచి అలవాటు. బయట వెళ్ళి ఆ పూజ కొరకు పూలు కలెక్ట్ చేయడానికి, కొంచెం వాకింగ్ చేయడానికి ఒక 15 మినిట్స్ టైం ఉంటుంది లేచిన సార్. తర్వాత వెంటనే సార్, లేచిన వెంటనే ఏం చేస్తున్నారు అంటున్నా. లేచారు, వెంటనేనా? బెడ్. వెంటనే వెంటనే బెడ్. ఎఫర్మేషన్ సార్. థ్యాంక్ ఓకే. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఒకటి ఎస్. లేవగానే, తర్వాత ప్రేయింగ్, ఓకే. తర్వాత పాజిటివ్ ఎఫర్మేషన్స్, సూపర్. ఐఎమ్ రిచ్ అనేసి అనడము. ఇప్పుడు ఈ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఆరా క్లీనింగ్ కూడా ఒక 2 మినిట్స్ లో కంప్లీట్ చేస్తున్నాను సార్. ఆరా క్లీనింగ్ వల్ల లోపల హార్ట్ కూడా ఒక వైబ్రేషన్ వస్తుంది సార్, ఇట్లా ఫ్రెష్ అయిపోయిన ఎస్. ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక ఫ్రెష్ వాటర్ తోటి స్నానం చేస్తే ఫీల్ వస్తుందో అలాంటి ఫీలింగ్ ఎస్ వస్తుంది సార్. సార్. సూపర్ సార్, వెరీ గుడ్, సూపర్. ఎందుకంటే బిఫోర్ ఆరా క్లీనింగ్, ఆఫ్టర్ ఆరా క్లీనింగ్ మీకే చేంజెస్ మీకే తెలియాలి. నా కోసం కాదు చేయమనేది, మీకోసం చేసుకోండి. నేనేదో తెలుస్తుంది సార్. వీక్లీ వన్స్ క్లాస్ తీసుకొని 1 మంత్ టచ్ లో ఉంటాను అని చెప్పట్లేదుగా. రెగ్యులర్ గా లైవ్ లోకి వస్తున్నాం కాబట్టి చేపిస్తున్నాం కూడా లైవ్ గా. అవును సార్. ఎస్ సార్. మహేందర్ సార్, మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేస్తున్నారు? నేను లేచిన వెంట అంటే లేస్తూనే గుడ్ న్యూస్ అనే చాట్ చేస్తూ లేస్తా సార్. అంటే నాకు ఓకే. మెలకువ రాగానే. ఎస్. తర్వాత కూర్చొని ఐఆమ్ రిచ్ అని చిట్కన వెళ్తుంది రాసు. డెస్టినీ రాసుకుంటారు. ఐఆమ్ రిచ్ అని రాసుకుంటాను. తర్వాత ఈ చేతి వేళ్ళు ఉన్నాయి కదా, ఇవి ఒక 3 టైమ్స్ ఇట్లా 2 వేళ్ళని ఓకే, ప్రెస్సింగ్ మసాజ్ ఇచ్చుకుంటారు వెళ్ళి. డబ్బు సంపద అనుకుంటూ అవి ప్రెస్ చేసుకుంటాను. ఆ తర్వాత ఒక్క 2 మినిట్స్ ఇట్లా కళ్ళు మూసుకున్నా అంటే ఈ కృతజ్ఞత చెప్తాను. ఫస్ట్ కృతజ్ఞత అందరికి, తల్లిదండ్రులకు, గురువులకు, విశ్వానికి, విశ్వ సృష్టికి, పితృదేవతలకి, భూమాతకి, ఇష్టదైవానికి, కులదైవానికి అందరికి కృతజ్ఞత చెప్పిన తర్వాత ఇప్పుడు కాలు బయట పెడతాను. ఓకే, పెట్టి ఏం చేస్తారు? కాలు బయట పెట్టి ఏం చేస్తారు? కాలు బయట పెట్టి ఏం చేస్తానంటే అంటే వాష్రూమ్కి వెళ్తాను. వచ్చేసిన తర్వాత అద్దం ముందు నిల్చొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత అఫర్మేషన్స్ అంటే కొంచెం రాయాలనిపిస్తే అఫర్మేషన్ రాస్తాను, లేదంటే డైరెక్ట్ గా మెడిటేషన్ లో కూర్చుంటాను. ఫేస్ వాష్ చేసుకుని అద్దం ముందు నిల్చోండి, సూపర్ గా ఉంటది. అలా డైరెక్ట్. ఓకే. ఫేస్ వాష్ తీసుకొని అద్దం ముందు నిల్చొని ఇక ఆరా క్లీనింగ్ చేసుకొని మెడిటేషన్ కి వెళ్ళిపోవాలి. రైట్ తర్వాత సార్. పార్క్ వెళ్ళేసి ఆ టైంకి మన జూమ్ మీటింగ్ టైం. ఓకే, సూపర్ సార్, వెరీ గుడ్. ఎస్ సార్. నారాయణ సార్, మీ హ్యాబిట్స్ ఏంటి? మీరు సీనియర్. అయ్యో ఎంత మాట్లాడాలి, అదేం లేదు. నేను ఆల్మోస్ట్ 4:45 లేస్తాను సార్. నేను లేచేటప్పుడు పడుకున్నప్పుడు నేను ఏంటంటే మా తల్లిదండ్రులకి, గురువుడికి అందరు కృతజ్ఞత చెప్తాను.
తర్వాత ఈ నెలలో నేను ఎంత సంపాదించాలనేది నేను సంపాదించానని నేను అనుకుంటాను, సంపాదించేశానని చెప్పుకుంటాను. టార్గెట్, మీ తర్వాత మంత్ అయిపోయిన టార్గెట్. వెంటనే ఈ నెలలో నేను 3 లక్షలు సంపాదించానని చెప్పుకుంటాను నేను. ఓకే. మా గురు ఈ రోజు అన్ని పనులు సవ్యంగా అయ్యిందినందుకు కృతజ్ఞత చెప్తాను విశ్వానికి. తర్వాత లేచి కాలు కింద పెట్టిన తర్వాత ఇది చేస్తాను సార్. ఇది చేసిన తర్వాత నేను మా ఇంటికి ఎంట్రన్స్ డోర్, ప్రతి ఇంటికి ఎంట్రన్స్ డోర్ ఉంటుంది చూసారా, ఆ డోర్ ఓపెన్ చేస్తూ సంపద ఐశ్వర్యం అష్టైశ్వర్యం నా ఇంట్లో రావాలని చెప్పుతూ డోర్ ఓపెన్ చేస్తాను నేను. Yes. తర్వాత బయటకు వస్తాను నేను. బయట రాగిన మాది వెస్ట్ ఫేస్ కాబట్టి ఈస్ట్ ఫేస్ లో మనకి ఫేస్ అవుతుంది కాబట్టి అక్కడ గణేష్ బొమ్మ ఉంది మా ఇంటి పైన, అది సింహద్వారం పైన. ఆయనకి మళ్ళా నేను కృతజ్ఞత చెప్తాను. ఈ రోజు అందరూ నాతో పాటుగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మొక్కుకుంటారని. నేను కొంచెం పక్కగా జరిగి ఇప్పుడు మనకి ఆకాశం కనిపిస్తుంది, మనకి సూర్య భగవానుడికి నేను మళ్ళా నమస్కారం చేస్తా. ఈ రోజు అన్ని పనులు సవ్యంగా అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నేను ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత చెప్పిన తర్వాత ఈ రోజు ఈ నెలలో నేను 3 లక్షలు 4 లక్షలు ఏదైతే మనం అనుకుంటే అది చెప్పేసి అప్పుడు మన ఇంట్లోకి వెళ్ళిపోతాను సార్. నేను యూనివర్స్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకుని వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో నార్త్ డోర్ ఈస్ట్ డోర్ ఉంది, ఆ 2 డోర్లు కూడా ఓపెన్ చేస్తాను, నేనే ఓపెన్ చేస్తాను. చేసిన తర్వాత అప్పుడు నేను వాష్రూమ్ లోకి వస్తాను. అక్కడ చేసి బయటకు వచ్చినప్పటికీ నేను అక్కడ ఈ లోపల మా మేడం నాకు టీ తాగేది చాలా ఇష్టం, ఉదయం లేచిన టీ కావాలని తను టీ పెడుతుంటది. నేను ఇక్కడ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొన్ని చేస్తాను సార్. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే ముందు నేనేం చేస్తానంటే నా అల్మెరాలో ఉన్నటువంటి క్యాష్ ఎంతైతే ఉందో కౌంట్ చేస్తాను. సూపర్ సార్. కౌంట్ చేసి దాన్ని నేను సెంట్ రాస్తాను, పెర్ఫ్యూమ్ చేస్తాను సార్. పడుతున్నప్పుడు లేచేటప్పుడు 2 సార్లు కూడా నేను కౌంట్ చేసుకుంటాను. దాని తర్వాత ఏంటంటే జస్ట్ ఇప్పుడు దాని తర్వాత మీ దగ్గరికి ఇక్కడ రావడం జరుగుతుంది సార్. ఇదైతే రెగ్యులర్ గా ఈ క్లాస్కి వచ్చినప్పుడు కానీ రానప్పుడు కానీ ఖచ్చితంగా ఇదైతే రోజు జరిగే కార్యక్రమం సార్. సూపర్ సార్, సూపర్, వెరీ గుడ్. చూడండి, ఓపిక ఉండాలి. పేషెన్స్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. ఓపిక లేకపోతే ఏది చేయలేము సార్, అవునా కదా? ఓపిక ఉండాలి. ఓపిక పట్టినవాడు చేస్తుంటాను సార్ వీలైనప్పుడల్లా. రెగ్యులర్ గా చేసుకోండి. రెగ్యులర్ గా ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు 2 నిమిషాలు మీకోసం మీరు కేటాయించండి. మళ్ళీ స్క్రిప్టింగ్ కూడా చేస్తుంటాను సార్. ఆ రోజు ఏం అవసరమో అది రాసేస్తుంటాను. పనులన్నీ అయిపోయినట్టుగా సక్సెస్ఫుల్ గా క్రియేషన్ గా రాసుకోండి. సార్ జగదీష్ గారు విన్నారు కదా, మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తుంటారు సార్ జగదీష్ సార్? నిన్న చెప్పినా కదా సార్, ఇంకా ఇప్పుడు పొద్దున్నే లేదు ఐఆమ్ రిచ్ అని ఇట్లా డెస్టినీ రాసిన సార్. అంతే, బయటికి వెళ్ళరు? ఇంటి నుంచి బయటికి వెళ్ళరా? లేదు సార్, పైన బెడ్రూమ్ లోనే ఇట్లా ఐఆమ్ రిచ్ అని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అలారం పెట్టుకుని డెస్టినీ పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకుని హ్యాపీగా బయటికి డోర్ బయట కూడా వెళ్ళేస్తారండి. సో ఇక్కడ ఉన్న వాటిలో మంచి అలవాటు, లేచిన వెంటనే బెడ్షీట్ ఎంతమంది మడత పెడుతున్నారు సార్? ఈ రోజు చేసిన సార్. ఎస్, వెరీ గుడ్. నిన్న చెప్పాను. అదే మిగతా సార్. వాళ్ళు Yes, sir. లేచిన వెంటనే బెడ్షీట్ మంచిగా మడత పెట్టాలి. ఫస్ట్ అక్కడితో మీ మంచి అలవాటు స్టార్ట్ అవుతుంది. ఆ డే మొత్తం మీకు అంత పాజిటివ్ గానే ఉంటది. Yes, sir. మీరు బెడ్ గలీజ్ గా పెట్టి అది చిందరవందరంగా బెడ్షీట్ అలాగే పడేసి నీట్ గా మడత పెట్టండి. షాప్ లో ఎలా ఉంటది, చీరలు ఎలా మడత పెట్టింటారు, నీట్ గా మడత పెట్టి. హోటల్లో ఎంట్రీ అయినప్పుడు హోటల్లో ఎలా ఉంటది, మంచిగా అలా సెట్ చేయండి. మీ మాస్టర్ బెడ్రూమ్ సార్ అది, అవునా కదా? అక్కడ నుంచి మీ డే స్టార్ట్ అవుతుంది. ఓకే, మార్నింగ్ ఒక శ్లోకం చదువుతాం. వసతే లక్ష్మి కరమూలే అది మీ పర్సనల్ ఏమైనా చేసుకోండి, పాజిటివ్ చేసుకోండి. దాంట్లో ఒక మీనింగ్ ఉన్నది సార్. ఏంటి అంటే కరాగ్రే వసతే లక్ష్మి, కరం యొక్క అగ్రభాగంలో లక్ష్మీదేవి ఉంటది, మూలే సరస్వతి ఉంటది, కర మధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శిని. మా ముగ్గురిని విజువల్ చేస్తూ దర్శించుకోవడం. దాని అర్థం ఏంటి అనంటే ఏ పని చేసినా గానీ మనం చివరి వరకు వెళ్తేనే మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. పని యొక్క ఫలితంని మనం పొందగలుగుతాం. ఆ ఫలితమే లక్ష్మీదేవి. దాని కొరకు ఏం కావాలి అనంటే కరమూల సరస్వతి. అంటే మనకు బేసిక్ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జే సరస్వతి దేవి. అయితే ఈ 2 మన జీవితంలో వస్తాయి. ఒక్కోసారి లక్ష్మీదేవి అనుగ్రహం తోటి
మనం డబ్బు సంపాదిస్తుంటాము, కానీ అక్కడ జ్ఞానం అనేది అంత రిఫ్లెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. అయితే ఏమవుతుందంటే దానివల్ల కూడా మనకు మనీ మేనేజ్మెంట్ అనేది మిస్ అవుతుంది లైఫ్ లో. ఓకే. కొందరికేమో జ్ఞానం చాలా ఉంటుంది, కానీ డబ్బు అనేది వాళ్ళ చేతిలోకి రావడం చాలా కష్టం ఉంటుంది. అయితే దాని కొరకు కూడా మనము చిట్ట చివరి వరకు ఏ చిన్న పని తలపెట్టినా ముందరికి వెళ్ళడము, దాన్ని కంప్లీట్ చేసినప్పుడే దాని యొక్క రిజల్ట్ వస్తుంది. అనుకోవడం చాలా అనుకోవడం వేరే సార్. ఎన్నో టిప్స్ మీరు చెప్తున్నారు, చాలా వీడియోస్ లో వింటున్నాం, కానీ ఏది అమలు పరచకపోవడము, దాన్ని మధ్యలోనే వదిలివేయడము, 2 రోజులు చేసి వదిలేయడం, దానివల్ల మనకు వచ్చే రిజల్ట్ రాకపోవడం అనేది, అంటే చిట్ట చివరి వరకు దాన్ని తీసుకెళ్లడమే దాని యొక్క ఫలితాన్ని పొందడము అనేది కరాగ్రే వసతే లక్ష్మి. నాలెడ్జ్, ఈ రెండు వచ్చినప్పుడు చాలా మందికి అంటే ఒక్కోసారి ఏమైతుంది, నాలెడ్జ్ బాగుంటుంది, దానికి సంబంధించి వాళ్ళకు డబ్బులు బాగుంటాయి, కాకపోతే వీళ్ళకు అహంకారం అనేది జాగృతం కావచ్చు. ఏంటి అని అంటే ఇవన్నీ నా వల్లనే జరిగినాయి అని. దానికే అవసరం ఏంటంటే మధ్యేతు గోవింద, ఇదంతా నాకు యూనివర్స్ వల్లనే, గాడ్ వల్లనే వచ్చింది నా జీవితంలో అనేది పదే పదే స్మరించుకోవడము. కొందరికేమో Gratitude. జీవితంలో ఈ రెండు లేకుండా నిస్సహాయతకి వెళ్తారు. నిస్సహాయతకి వెళ్ళినా గానీ లేదు, నా మధ్య అంటే నా వద్ద గోవిందుడు ఉన్నాడు అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు యూనివర్స్ సపోర్ట్ ఉంది లేదా గాడ్ సపోర్ట్ ఉన్నది అనేది ఒకటి పదే పదే స్మరించుకోవడం. ఈ ముగ్గురిని అంటే ఈ విధమైన ఆలోచనతోటి మనం లేవడం అనేది ఇది శ్లోకం యొక్క అర్థం సార్. Yes, sir. సూపర్ సార్, సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఒకసారి అందరు వెరీ గుడ్ వెరీ గుడ్ హే పైకి చే, 2 చేతుల పైన హైట్. వెరీ గుడ్ వెరీ గుడ్ హే యూనివర్స్. వెరీ గుడ్ వెరీ గుడ్ హే అపోజిట్. వెరీ గుడ్ హే మీ వైపు. ఎస్, కంపల్సరీ మార్నింగ్ బెడ్షీట్ మంచిగా మడత పెట్టండి సార్. ఆ రోజు నుంచి మైండ్ అనేది పాజిటివ్ గానే ఉంటది, ఇంకా మంచి అలవాట్లే తీసుకుంటది. రైట్, హా బ్రీత్ చేయండి ఒకసారి అందరు. హా బ్రీత్, మీలో ఉన్న నెగిటివ్ ఆలోచన మొత్తం జీరో అయిపోవాలి. 3 టైమ్స్ చేయండి. ఎస్, ఆరా క్లీనింగ్ చేసుకోండి. ఆరా క్లీనింగ్ చేయండి. ఎస్, నార క్లీన్ అవుతుంది, నార శుద్ధి అవుతుంది, నార క్లీన్ అవుతుంది అని 3 టైమ్స్ చేసి మీ తలలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు మొత్తం బయటికి పంపించేస్తున్నాను అని ఫైర్ ఎలిమెంట్లో వేసేయండి. ఫైర్లోకి వేసేయండి యాంటీ క్లాక్ వైజ్. నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం ఫైర్ ఎలిమెంట్లకు వేసేస్తున్నాను అని భావించండి కళ్ళు మూసుకొని. ఎస్, ఇప్పుడు మీ మైండ్ క్లియర్ అయిపోయింది. ఎస్, హారిజాంటల్ ఒక లైన్, మూలధార సహస్రార చక్రం నుంచి మూలధార చక్రం వరకు ఒక లైన్, లెఫ్ట్ టు రైట్ ఒక లైన్. ఎస్, మీ ఆర లాక్ అయ్యింది అని భావించండి. బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ రాకుండా లాక్ చేశాను. ఎస్, అనాహత చక్రం ఉంది, బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఇలా పెట్టుకొని మీ ఇష్టనామాన్ని, ఓకే, మీ గురు మంత్రాన్ని లేదా పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఓ నమ శివాయ, కుడి వైపు నుంచి ఓ నమ శివాయ లాక్ చేయండి. సరే, ఎడమ చేత చేస్తున్నారు జగదీష్ గారు, కుడి చేత చేయండి. కుడి చేత చేయాలి, అదే. ఓ నమ శివాయ, మీ ఇష్టనామాన్ని గురుమంత్రం జపించి అలాగే కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో కూర్చోండి. కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో కూర్చోండి. మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడినట్టుగా భావించండి. మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడినట్టుగా భావించండి. ఎస్, మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పడినట్టుగా భావించండి. బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మీరు ఒక అద్భుతమైన శక్తి వలయంలో ఉన్నారు, ఒక వాటర్ బబుల్లో ఉన్నారు. ఒక గోల్డెన్ సైకిల్ మీ చుట్టూ ఉంది, ఒక వృత్తాకారంగా ఒక గోల్డెన్ సైకిల్, ఒక పింక్ సైకిల్ ఉంది. ఒక ఎనర్జీ ప్రొటెక్షన్లో ఉన్నారు. ఆరా క్లెన్సింగ్, ఆరా లాక్, ఆరా ప్రొటెక్షన్ చేసిన తర్వాత మీకు మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఫీల్ అవ్వండి, మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడినట్టు ఫీల్ అవ్వండి. ఎస్, హార్ట్ పైన చేయి వేసుకోండి. హార్ట్ పైన చేయి వేసుకొని బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. ఎస్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. ఎమోషన్గా చెప్పండి.
ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ లైఫ్. and thankful for my beautiful life, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్. and thankful for every moment. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పర్ఫెక్ట్ హెల్త్. I am thankful for my perfect health. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. I am thankful for my friends and colleagues. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. I am thankful for my beautiful family. ఎస్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై సెల్ఫ్. థ్యాంక్ యూ పేరెంట్స్. థ్యాంక్ యూ గురూస్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్. హ్యాపీగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. ఐఎమ్ గ్రేట్. ఐఎమ్ నెంబర్ వన్. ఐఎమ్ ది బెస్ట్. ఐ కెన్ డూ ఎనీథింగ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నేను ఏదైనా చేయగలను. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఎస్. టుడే ఈజ్ ద మై డే. టుడే ఈజ్ ద మై డే అని హ్యాపీగా సంతోషంతో ఐస్ ఓపెన్ చేసుకోండి. ఆనందంగా సంతోషంగా ఫీల్ అవ్వండి. ఎస్. కంపల్సరీగా హాఫ్ బ్రీత్ అనేది చేయండి. మీ నెగిటివ్ ఆలోచనలు వస్తున్న అవి జీరో న్యూట్రలైజ్ అయిపోతాయి. హాఫ్ బ్రీత్ తర్వాత ఆరో క్లీనింగ్ ప్రతిరోజు చేసుకోండి. ఎస్. మీ హెల్త్ ఇష్యూస్, వెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నెగిటివ్ పోయిందంటే మొత్తం పాజిటివ్ ఉంటుంది. ఎస్. అదే హ్యాపీ మూమెంట్స్, అదే సంతోషంతో గ్రాటిట్యూడ్ రాసేయండి 2 minutes. మీకున్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి. మీ దగ్గర ఉన్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి. సక్సెస్ఫుల్ పీపుల్ హ్యాబిట్స్ ప్రతిరోజు చేస్తున్నాం లైవ్గా. రాస్తేనే రిజల్ట్స్ వస్తాయి సార్. విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి. విత్తనాలు వేయకపోతే కలుపు మొక్కలు వస్తాయి. జాగ్రత్త. 100% రాస్తే రిజల్ట్స్ వస్తాయి. మీ హెల్త్కి, మీ వెల్త్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ జాబ్, మీ బిజినెస్ ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. మీ గురూస్కి, మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి, చదువు చెప్పిన టీచర్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. హ్యాపీగా రాసుకోండి. ఆనందంగా రాయండి. గుడ్ కనెక్షన్ తీసుకుని రాయండి. ఎస్. గ్రాటిట్యూడ్ రాసిన వాళ్ళు మీ గోల్ ఒక్కసారి ఊహించుకొని అయిపోయినట్టు, ఊహించుకొని జరిగిపోయినట్లు ఇమాజిన్ చేసుకుని రాసుకోండి. ఇంకా అయిపోయింది మనకు 2024 అయిపోవడానికి. ఈరోజు December 9th. ఇంకా 21 days ఉంది. ఓకే. ఈ 21 daysలో నా గోల్ రీచ్ అవుతాను. ఓకే. అయిపోయినట్టు, జరిగిపోయినట్టు రాసుకోండి. వచ్చిన తర్వాత ఏం చేయాలనుకున్నారు, ఎంత కావాలి, ఎందుకోసం కావాలనేది కూడా రాసుకోండి. Yes. రాసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 మనస్ఫూర్తిగా చెప్పండి. హ్యాపీగా నవ్వుతూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 హ్యాపీ మూమెంట్తో చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. ఎస్. రిలాక్స్. కంఫర్టబుల్గా కూర్చోండి. రాసిన వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోండి హ్యాపీగా. రోజు స్పిరిచువల్గా చేపిద్దాం. మండే ఉంది కదా, సోమవారము, చంద్రునికి సంబంధించింది. ఎస్. రిలాక్స్గా కూర్చోండి. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. వెన్నెముక స్ట్రైట్గా పెట్టండి. యూనివర్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి రావాలంటే మనిషికి ఉన్న గొప్ప లక్షణం వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి.
ఎస్, వెన్నెముక స్ట్రైట్గా ఉండి స్పెడ్స్ తీసేయండి జగదీష్ సార్. స్పెడ్స్ తీసేయండి, వెన్నెముక స్ట్రైట్ కూర్చోండి. ఎస్, జ్ఞానముద్రలో కూర్చోండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మీ శ్వాసను ఫోర్స్ చేయవద్దు, కంట్రోల్ చేయవద్దు. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు భావించండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా శుభ్రమైన ప్రదేశంలో, ఒక పార్కులోనో ఒక బీచ్ దగ్గర మీకు ఇష్టమైన ప్లేస్ కూర్చోండి. ఎస్, బ్రీత్ ఇన్, శ్వాసను లోపల తీసుకునేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తున్నట్టు భావించండి. బ్రీత్ అవుట్, మీలో ఒత్తిడి, స్ట్రెస్, భయాన్ని, కోపాన్ని బయటికి వదిలేసేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీతింగ్ కడుపులో. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్, ముందుగా గురువులకు నమస్కారం చేసుకోండి. మీ గురువులకు నమస్కారం చేసుకోండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. పార్వతీ పరమేశ్వరికి నమస్కారం చేసుకోండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గణపతికి నమస్కారం చేసుకోండి. ముందుగా ఓం మహాగణాధిపతయే నమః. తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య గురువే నమః. విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్స్కి నమస్కారం చేసుకోండి. పంచభూతాలకు, నవగ్రహాలకు నమస్కారం చేసుకోండి. సృష్టికి, ప్రకృతికి, యూనివర్స్కి, విశ్వశక్తికి నమస్కారం చేసుకోండి. ఎస్, ఇప్పుడు జ్ఞానముద్రలో కూర్చొని కొంచెం తల పైకెత్తి కూర్చోండి. జ్ఞానముద్రలో కూర్చొని తల కొంచెం పైకెత్తి కూర్చోవాలి. ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా మీ శ్వాసను గమనించండి. శ్వాసని గమనిస్తూ ఆజ్ఞ చక్రంపై ఫోకస్ చేయండి. రెండు కనుబొమ్మల మధ్యన ఆజ్ఞ చక్రంపై ఫోకస్ చేయండి. చంద్రుని కాంతి మీ మీద పడుతున్నట్టు భావించండి. ఈరోజు మండే, సోమవారం, చంద్రుడు అధిపతి ఉంటాడు. చంద్రుని కాంతి మీ రెండు కనుబొమ్మల మధ్యన పడుతున్నట్టు ఊహించండి. ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేయండి. ఒక తెల్లని కాంతి మీ మీద పడుతున్నట్టు. ఎస్, వైట్ డివైన్ ఎనర్జీ మీ మీద పడుతుంది. ఒక తెల్లని కాంతి మీ మీద పడుతుంది. మీ చుట్టూ మొత్తం డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీతో ఉంది. ఎస్, ఆజ్ఞా చక్రం మీద నుంచి మీ శరీర భాగాన్ని అన్నిటికీ పంపించేసేయండి. మీ బాడీని యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఆజ్ఞా చక్రం నుంచి మీ ఫేస్ మీద, మీ థ్రోట్ చక్ర, అనాహత చక్ర నుంచి మీ గుండెకు, అనాహత చక్ర, మీ భుజాలకు, మీ కాళ్ళకు, మీ స్టమక్, మణిపుర చక్రం దగ్గర, స్వాదిష్టాన, మూలాధార చక్ర, మీ కాళ్ళకి, పాదాలకి, మీ బాడీ మొత్తం ఒక తెల్లని కాంతి, ఒక దీపంలాగా వెలిగిపోతుంది. ఊహించండి. మీ బాడీ మొత్తం ఒక తెల్లని కాంతి, అద్భుతమైన దీపంలాగా వెలిగిపోతుంది. మనసులో చెప్పండి అందరూ. ఓం సోమాయ నమః. 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 ఓం శ్రీం చంద్రాయ నమః. ఓం శ్రీం చంద్రాయ నమః. ఓం శ్రీం చంద్రాయ నమః. ఓం ఐం క్లీం సోమాయ నమః. ఓం ఐం క్లీం సోమాయ నమః. ఓం ఐం క్లీం సోమాయ నమః.
ఓం ఐం క్లీం సోమాయ నమః. ఓం ఐం క్లీం సోమాయ నమః. ఓం ఐం క్లీం సోమాయ నమః. ఓం ఐం క్లీం సోమాయ నమః. ఓం ఐం క్లీం సోమాయ నమః. చంద్రుని అనుగ్రహంతో మీలో ఉన్న 72,000 నాడులు శుద్ధి జరిగి యాక్టివేట్ అయ్యి రక్త ప్రసరణ జరుగుతుంది. చంద్రుని అనుగ్రహంతో మీలో ఉన్న 72,000 నాడులు శుద్ధి జరిగి చైతన్యవంతమయ్యి రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. శివశక్తులను మీ యొక్క 3వ కంటితో చూసే శక్తి మీకు లభిస్తుంది. యూనివర్స్ ఎనర్జీ 3వ కంటితో చూసే శక్తి మీకు లభిస్తుంది. మీలో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ మీలో ప్రవహిస్తుంది. మీరు చైతన్యవంతంగా తయారయ్యారు. మీరు చైతన్యవంతంగా తయారయ్యారు. ఓంకారాన్ని మానసికంగా జపిస్తున్నారు. ఓంకారాన్ని మానసికంగా జపిస్తున్నారు. ఓం. 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 ఓం సోమాయ నమః. ఓం సోమాయ నమః. ఓం సోమాయ నమః. మీ మనసులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ చంద్రుని కాంతి తొలగిస్తుందని భావించండి. మనసు సంచల మనసు ఉంటుంది. మనిషికి మనసు చాలా ముఖ్యం. చంద్రుని శక్తి మీలోని 72,000 నాడులు చైతన్యవంతం చేసి శరీరం శక్తివంతంగా తయారవుతుంది. చంద్రుని శక్తి వలన మీ శరీరంలో ఉన్న 72,000 నాడులు చైతన్యవంతం చేసి శరీరం శక్తివంతంగా తయారవుతుంది. నా శరీరం చైతన్యవంతంగా తయారయ్యింది. నా శరీరం చైతన్యవంతంగా తయారైంది. చంద్రుని కాంతితో మీ ఆరా శక్తిని పెంచుకుంటున్నారు. చంద్రుని కాంతితో మీ ఆరా శక్తిని పెంచుకుంటున్నారు. అనుభూతి చెందండి. అనుభూతి చెందండి. చంద్రుని కాంతితో నా జీవితం సంతోషంలో ఉన్నాను. చంద్రుని కాంతితో నా జీవితం సంతోషంతో ఉన్నాను. చంద్రుని కాంతితో నేను ప్రకాశవంతంగా ఉన్నాను. చంద్రుని కాంతితో నేను శాంతివంతంగా ఉన్నాను. చంద్రుని కాంతితో ప్రేమను స్వీకరిస్తున్నాను. చంద్రుని కాంతితో నేను అనుకున్న పనులు చక్కగా అవుతున్నాయి. కార్యజయాలు అవుతున్నాయి. నా యొక్క ఆలోచనలు సృజనాత్మకంగా శక్తివంతంగా ఉన్నాయి. డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ నా శరీరం మొత్తం ఫ్లో అవుతుంది. నా జీవితం దైవశక్తితో ముడిపడి ఉంది. నా జీవితం దైవశక్తితో ముడిపడి ఉంది. హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. చంద్రుడి నుండి వస్తున్న కాంతి నా ఆత్మను శుభ్రపరుస్తుంది. చంద్రుడి నుండి వస్తున్న కాంతి నా ఆత్మను శుభ్రపరుస్తుంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నాను. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఉత్సాహంగా ఉన్నట్టు ఇమాజినేట్ చేసుకోండి. హెల్తీగా ఉన్నారు. ఒక దీపకాంతిలాగా మెరుస్తున్నారు. చంద్రుని కాంతితో ఒక దీపకాంతిలాగా మెరుస్తున్నారు.
నా మనస్సు, నా శరీరం, నా ఆత్మ శక్తివంతంగా తయారయ్యాయి. నా మనస్సు, నా శరీరం, నా ఆత్మ శక్తివంతంగా తయారయ్యాయి. చంద్రుని కాంతి కిరణాలను ఆ శక్తిని స్వీకరిస్తుంది. చంద్రుని కాంతి కిరణాలు నా లోపలికి ప్రయాణించి నా శక్తిని రెట్టింపు చేస్తున్నాయి. విజువలైజ్ చేసుకోండి, ఫీల్ అవ్వండి. మీ శరీరంలో ఉన్న ప్రతి కణం ఉత్తేజమవుతుంది. అనుభూతి చెందండి. మీ శరీరంలో ఉన్న ప్రతి కణం, ప్రతి సెల్ ఉత్తేజమవుతుంది. నాలో ఉన్న భావోద్వేగాలు, కోపము, బాధ, ఒత్తిడి, స్ట్రెస్ సమతుల్యమవుతుంది. నాలో ఉన్న భావోద్వేగాలు, కోపము, బాధ, ఒత్తిడి, స్ట్రెస్ సమతుల్యమవుతుంది. సమతుల్యమవుతుంది. నేను దేనినైనా ప్రశాంతంగా స్వీకరిస్తాను. మీ మనసు ఇప్పుడు చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నారు. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నేను దేన్నైనా ప్రశాంతంగా స్వీకరిస్తాను. మీ మనసు తేలిక పడుతుంది. మీ మనస్సు తేలిక పడుతుంది. మీ శరీరం చుట్టూ చల్లని వాయువు, చల్లని గాలి మీ చుట్టూ ఉంది. మీ శరీరం చుట్టూ చల్లని గాలి మీ చుట్టూ ఉంది. ఫీల్ అవ్వండి. మీ చుట్టూ ఒక గోల్డెన్ సర్కిల్. మీ శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతూ మీ చుట్టూ ఒక వాటర్ బబుల్ మాదిరి యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. అనుభూతి చెందండి. అనుభూతి చెందండి. ఎస్, చంద్రుని చూస్తూ మీ మనస్సు సంతోషంతో ఉన్నారు. చంద్రుని ఊహించుకోండి. మీ రెండు కనుబొమ్మల మధ్యన అందమైన బ్యూటిఫుల్ చంద్రుని చూస్తూ మీ మనసులో ఊహించుకోండి. ఒక మీ కోరికను చెప్పుకోండి ఇప్పుడు చంద్రునికి. ఆ కోరికను చెప్పుకోండి చంద్రునికి. ఎస్, యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకున్నారు. యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకుని మీ చుట్టూ చంద్రుని కాంతి ఉంది. మీ చుట్టూ చంద్రుని కాంతితో ఉన్నారు. ఎస్, గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఎస్, మీ మనసు చాలా తేలిగా, హాయిగా, సంతోషంతో ఉన్నారు. చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నాకు కావాల్సినది నా జీవితంలోకి వస్తుంది అని భావించండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఒక్కసారి ఊహించుకోండి. చంద్రుని చూస్తూ కోరికని చెప్పాక మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి ఊహించండి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళినట్టు. ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఊహించుకోండి. ఒక కారులో దిగుతున్నట్టు, మంచి డ్రెస్ వేసుకుని, కోటు వేసుకుని, మీరు ఏదో ఒక మీటింగ్ ఇస్తున్నట్టు, ట్రైనింగ్ ఇస్తున్నట్టు, మీ లైఫ్లో అభివృద్ధి చెందినట్టు ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉండాలనుకుంటున్నారా. ఎస్, సూపర్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. గురువులకు ధన్యవాదాలు తెలపండి. ఎస్, తల్లిదండ్రులకు నమస్కారాలు చేసుకోండి. తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ తీసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. విశ్వశక్తికి, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ధన్యవాదాలు తెలపండి. నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు ధన్యవాదాలు తెలపండి. ఈ ప్రకృతికి, సృష్టికి ధన్యవాదాలు తెలపండి. పంచభూతాలకు ధన్యవాదాలు తెలపండి. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఎస్, థ్యాంక్ యూ మై సెల్ఫ్. ఈ మెడిటేషన్ చంద్రకాంతి ద్వారా నా శరీరం చైతన్యవంతంగా తయారయ్యింది. మీకు మీరే థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ మై సెల్ఫ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఎస్, రిలాక్స్. రెండు చేతులు రబ్ చేసుకుని మీ తలపై పెట్టుకోండి. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ పిల్లల్ని బ్లెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ పిల్లల్ని బ్లెస్ చేయండి. ఎస్, క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని, సంతోషాన్ని చూడండి. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ తెలపండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీరు ఏమనుకుంటున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి. ఎస్, రెండు చేతులు మీ కళ్ళపై పెట్టుకోండి. మీరు కళ్ళపై పెట్టుకొని డ్రీమ్ హోమ్ కమింగ్, డ్రీమ్ కార్ కమింగ్, డ్రీమ్ జాబ్ కమింగ్, డ్రీమ్ బిజినెస్ కమింగ్. ఎస్, రిలాక్స్ అవ్వండి. చంద్రుని కాంతి మీ చేతిలో చూసుకోండి. ఒక అందమైన తెల్లటి చంద్రుని కాంతి మీకు కనిపించాలి. రిలాక్స్. ఎస్ సార్.
ఎస్ 100% మీ జీవితాన్ని మీరు మార్చగలరు అనే భావన వచ్చిందా? నేను చేంజ్ చేసుకుంటాను అని. ఎస్ సార్ వచ్చింది సార్. ఎస్ ఎస్ చంద్రుని కాంతి పడిందా? చంద్రుని కాంతి తీసుకున్నారా? థ్యాంక్ యూ ఎస్ సార్ సార్, చాలా బాగుంది సార్. Yes, ఈరోజు మండే కాబట్టి స్పెషల్గా ఓన్లీ మూన్ గురించి చెప్పాను. సోమాయ నమః అంటారు. ఓకే, యాక్చువల్లీ ఓంకారం చేస్తే కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నేను ఓన్లీ ఓంకారంతో పాటు కాకుండా మన చంద్రునితో పాటు గురువులది, గణపతిది, అందరిది ఆహ్వానం చేసి, సో బ్లెస్సింగ్స్, చంద్రుని బ్లెస్సింగ్స్ ఎంతమంది తీసుకున్నారు? నేను చేసుకున్నాను సార్, ఎస్, ఎలా అనిపించింది? మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా బాగుంది సార్, సూపర్. ఓకే, న్యూ ఫీలింగ్ సార్, కొత్త. వీడియో ఆన్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి. ఎస్ సార్, మహేందర్ సార్, సార్. ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక ఎనర్జీ, అంటే లైట్ శరీరం పైన చల్లగా ఉన్నట్టుగా ఉమ్. కోరికలు చెప్పుకున్నాయి. మీలో 72,000 నాడులు శుద్ధి అయినాయా? లోపలికి పంపించి 1 by 1 చక్రాకి పంపించేసుకొని ఎస్, చాలా సూపర్. బాగా అనిపించింది. ఎస్ సార్, కానీ సూపర్. మధ్య మధ్యలో కొన్ని ఆలోచనలు వస్తుంటాయి బయట. వస్తుంటాయి, సాక్షిగా గమనించండి అంతే, ఉమ్, సాక్షిగా గమనించండి. సో ఇది మీరు చాంట్ చేస్తుండే ఓంకారం మీద ధ్యాస పెట్టండి. ఓంకారంలోనే 3 పదాలు ఉన్నాయి. ఓ, ఆ, అని అన్నప్పుడు బాడీ మొత్తం వైబ్రేషన్ అవుతుంది తెలుసా. నేను మీకు చేపించేటప్పుడు 3 టైప్స్ చేపించాను. నా శ్వాసని లోపల తీసుకుని చివరి వరకు ఓ ఫోకస్ మొత్తం అక్కడ ఉండాలి, మీది అనే దాని మీద ఉండాలి. డైలీ 7 మినిట్స్ చేస్తే చాలు సార్, మీకు అద్భుతమైన నుంచి ఓం ఎక్కడ ఉంటుంది సార్? మన తలపైన యూనివర్స్ ఉంటుందా? అక్కడ నుంచి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అవ్వాలి. ఓంకారంతో స్టార్ట్. ఏ దేవుని చూడండి, ఏ మంత్రాన్ని చూడండి, ఏ అష్టోత్తరాన్ని చూడండి, ఓంతోనే స్టార్ట్ అవుతాయి. అవునా కదా? ఓం అనేది అంత పవర్ఫుల్. మీకు రీసెంట్గా నాసా వాళ్ళు కూడా చెప్పారు కదా, సూర్యుని దగ్గరకే వెళ్తే ఒక సౌండ్ సిస్టమ్ పెడితే అక్కడ సూర్యుడు కూడా ఓం అనే సౌండ్ వస్తుంది అని విన్నారా? అక్కడ ఒక సౌండ్ వైబ్రేషన్ వినిపిస్తుంది అంటే అక్కడ కూడా ఓం అనే వినిపిస్తుంది. అమెరికా నాసా వాళ్ళు కూడా చెప్పారు. ఓకే, మనం ఇంప్లిమెంటింగ్ చేయండి ప్రతిరోజు. ఓం అనేది అద్భుతమైన వర్డ్ సార్, ఎవరైనా చేయొచ్చు, ఎంతసేపు అయినా చేయొచ్చు. మినిమం 7 మినిట్స్ చేయండి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వైబ్రేషన్ ఫీల్ అవ్వాలి. ఏదో నామకే వాసే 1 or 10 టైమ్స్ ఓం 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 అని పరిగెత్తకండి. ఫీల్ అవ్వాలి. ఇంటెన్షన్ ఇంపార్టెంట్. కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్కి సరెండర్ అయిపోవాలి మీరు. అది చెప్పేది. ఒక్కసారి ఓం జపిస్తేనే ఎన్నో వేల మన శరీరంలో నాడులు మొత్తం యాక్టివేట్ అయిపోతాయి. చేస్తే రిజల్ట్స్ వస్తుంది. ఓకే, నేను 15 మినిట్స్ చేయించాను మీకు. 100% మీకు చేంజెస్ ఉంటాయి. రైట్ సార్. నారాయణ సార్. వెరీ లాంగ్ బ్యాక్ వారణాసిలో ఒక సాధు, ఆయన ఓం అనేది 2.5 minutes అలా అలా 2.5 నిమిషాలు పాటించాడు సార్ ఆయన. Yes. చాలా కష్టం. నేను ఆ అవును, వీడియో 1 చూశాను. మినిట్, మేము 1 మినిట్ ప్రాక్టీస్ చేస్తాం మేము. సో 1 మినిట్కి మనం అలాంటి యాక్చువల్లీ శ్వాస తీసుకోకుండా నోస్ పట్టుకుని 1 మినిట్ ఉండగలుగుతారు హెల్త్గా ఉన్నట్టు. ఆయన నా ముక్కు పట్టుకోకుండానే 3 minutes చేశాడు ఆయన. మళ్ళీ చూడండి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సార్, మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. అదే. ఓకే, రైట్ సార్, అందరూ ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. బిఫోర్ బెడ్, ఆఫ్టర్ బెడ్ మనస్ఫూర్తిగా ప్రాక్టీస్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకోండి. ఓకేనా? అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ అనంత మరిస్వామి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. Yes.